రజక ఉద్యోగ సామాజిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లామాధవి ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు స్పష్టం చేశారు. రజక సామాజిక వర్గానికి టీడీపీ చాలా చేసిందని గుర్తు చేశారు. రక్షణ చట్టం రజకులకు ఒక కవచంగా మారిందన్నారు. రజక సామాజిక వర్గాన్ని ఎస్సీ జాబితాలో చేర్చేందుకు టీడీపీ సిద్ధంగా ఉందన్నారు. గుంటూరు రెవెన్యూ కళ్యాణ మండపంలో రజక ఉద్యోగుల ఆత్మీయ సదస్సు ఆదివారం అట్టహాసంగా జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే గల్లామాధవి, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు హాజరయ్యారు. సభా ప్రాంగణంపై ఏర్పాటు చేసిన రజక సామాజిక పెద్దల చిత్రపటాలకి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గల్లామాధవి, దువ్వారపు రామారావు మాట్లాడుతూ రాజకీయంగా రజకులకు ప్రాధాన్యత పెరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను రజక సామాజిక వర్గం సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా బలోపేతం కావాలని ఆకాంక్షించారు. కోఆర్డినేషన్ లేదు. నేను మొదటి నుంచి కూడా అనేక సందర్భాల్లో నేను చూశాను. అనేక రజక సంఘాలు ఉన్నాయి రాష్ట్రంలో. కాకపోతే సరైన మేము గత 10 సంవత్సరాల కాలంగా ఈ సంఘాలన్నింటినీ ఒక త్రాటి మీద తీసుకురావడానికి అనేక ప్రయత్నాలు చేశాను. నేను ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా ఈ ఉన్న సంఘాలని ఒక త్రాటి మీద తీసుకురావడానికి చాలా ప్రయత్నం చేశాం. అందులో చాలా వరకు కూడా సక్సెస్ అయ్యాం. అంటే ఇంకా వ్యక్తిగతంగా కొన్ని డిఫరెన్సెస్, వాళ్ళకు ఉన్న ఆలోచనలు, యాస్పిరేషన్స్ ఉంటాయి. దాంట్లో మనం కేవలం వెళ్ళాం. కాబట్టి ఇక్కడ నేను కోరుకునేది ఏంటంటే సామాజిక పరంగా చాలా భయంకరమైన సమస్యలు ఉన్నాయి. ఒక ఎవరు మెన్షన్ చేశారు, అనేక ప్రాంతాల్లో దాడులు జరగడం కానీ, రజకుల పైన లేకపోతే అత్యాచారాలు కానీ, లేకపోతే కులపరంగా బహిష్కరణ కానీ అనేక సందర్భాల్లో మనం చూసాం. మాకు ఒక కోరిక ఉంది, ఒక ఆలోచన ఉంది. వీటన్నిటికీ ఎక్కడైనా ఒక స్ట్రాంగ్ టీమ్ కోఆర్డినేషన్గా పనిచేయాలి రాష్ట్ర స్థాయి వాళ్ళని ఒక ఆలోచన ఉంది. దానికి ప్రయత్నాలు చేయడానికి కొంత చేశాం. కానీ దురదృష్టం ఉంది, నేను ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గవర్నమెంట్ మారింది. అంటే నేను జస్ట్ ఎలక్షన్స్ ముందు ప్రమాణ స్వీకారం చేశాను ఎమ్మెల్సీగా. నాకు అవకాశం రాలా. ఒక అధికార పక్షంలో ఉండి కొన్ని సమస్యలు నెరవేర్చడానికి అవకాశం రాలేదు. ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది. నాకు తోడు మాధవ్ కూడా నాకు తోడుగా ఈ రోజున ఒక ఎమ్మెల్యేగా ఇక్కడ కంటెస్ట్ చేయడం భారీ మెజార్టీతో అభినందనీయం, ఒక శుభ పరిణామం. కాబట్టి తన సపోర్టు ఎక్కడైనా తీసుకుంటాను. రాబోయే రోజుల్లో రజక సామాజిక పరంగా కానీ, ఉద్యోగుల పరంగా కానీ ఏమైనా సమస్యలు ఉన్నట్టయితే రెండింటిని కోఆర్డినేట్ చేసుకుంటూ మీ యొక్క సపోర్ట్ కూడా సామాజిక వర్గానికి అవసరం.